నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 35 లక్షల రూపాయల ఖర్చుతో ప్రారంభించే సీసీ రోడ్లకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ చేశారు. తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటి ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేస్తున్న పనుల గురించి స్థానికులకు తెలిపారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి సంబంధిత మంత్రితో మాట్లాడడం జరిగిందని అఖిలప్రియ చెప్పారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి 3.5 కోట్ల రూపాయల అదనపు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రోడ్డు కూడా వచ్చే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పెద్ద స్థాయిలో చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు రోడ్లు అడగడానికి వీల్లేదు, రోడ్లు కాలువలన్నీ వేసేస్తాము, ఎక్కడ కూడా మాకు ఈ పని కాలేదని చెప్పి ఎవరు చెప్పడానికి వీల్లేదు, ఇట్లా కాగితాలు తీసుకొచ్చి మాకు ఆ పని కాలేదు ఈ పని కాలేదని చెప్పకుండా అన్ని పనులు చేసేలాగా మేము దృష్టి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మహిళలకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన జిల్లాకి రావడం జరిగింది. మరి ఇప్పుడే ఆయన కలిసి ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు నిజంగానే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవడమే కాకుండా ఈరోజు రైతులందరూ ఒకటే చెప్తున్నారు, వచ్చే తరాలు కూడా మా తరాలు వచ్చే తరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోలేరు, ఈ ప్రాంతానికి ఆయన చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈరోజు రైతులందరూ చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రైతు గేట్లు వదులుకుంటున్నారు. అటు తెలుగంగ కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, అదేవిధంగా సాగునీటి సమస్య కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రాయలసీమకు సంబంధించినవి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడుతున్నారు. తెలుగంగ గేట్లు ఎత్తడానికి మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, హెచ్ఎన్ఎస్ఎస్ గేట్లు ఎత్తడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అంటే వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పి ఈరోజు మన అందరికి కూడా అర్థమవుతుంది. లేకపోతే అసలు గేట్లు ఎత్తడం అంటే కూడా తెలియని గతంలో జగన్ ప్రభుత్వము ఈరోజు గేట్లు ఎత్తుతుంటే కల్లారా నీళ్లు కిందికి పోతుంటే ఈరోజు మా అందరికి కూడా చాలా తృప్తిగా ఉండింది. ఈరోజు కల్లారా నీళ్లు కిందికి పోతుంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆ నీళ్ళ కోసము రైతులు ఎంత ఇబ్బందులు పన్నారో మేము కల్లారా చూసినాం. ఈరోజు రాష్ట్రంలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. కానీ వైసీపీ నాయకులకి ఎక్కడ అవి కనిపించట్లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇంకెన్ని రోజులు, ఇంకా 3 సంవత్సరాలు ఉంటే అప్పుడు చూసుకుంటామని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏంది మీరు చూసుకునేది? ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల